నమస్తే సార్. నా పేరు అమర్‌నాథ్. గుంటూరు డిస్ట్రిక్ట్ పొన్నూరు నుంచి వచ్చాను. నేను డిఫెన్స్‌లో సివిల్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తుంటాను. నాకు మెయిన్ సమస్య ఏంటంటే విపరీతమైన యాంగ్జైటీ, నిద్ర సమస్య. ఇది నాకు దాదాపు ఒక సంవత్సరంన్నర నుంచి అసలు నిద్ర పట్టకపోవటం, చిన్న చిన్న ఆటికే భయపడటం, యాంగ్జైటీ ఇట్లా బాగా విపరీతమైన స్ట్రెస్‌తో ఉండేవాడిని. ఇక నన్ను సైకాలజిస్ట్‌లకి రిఫర్ చేశారు. ఎన్ని రోజులు గడిచినా మెడిసిన్స్ పెరుగుతున్నాయి. సమస్య తగ్గట్లేదు. వెళ్ళే టైం గడిసే కొద్దిగా మెడిసిన్స్ పెరుగుతా వస్తున్నాయి. సమస్య అయితే నాది సేమ్ టు సేమ్ అలానే ఉంది. ఇక నేను ఈ ఆశ్రమం గురించి నాకు తెలుసు. మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం గురించి. 1 ½ ఇయర్ బ్యాక్ మా అమ్మగారిని కూడా ఇక్కడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో జాయిన్ చేస్తే ఆమె కంప్లీట్‌గా రిలీఫ్ అయ్యి బయటకొచ్చారు. ఎటువంటి మెడిసిన్స్ లేకుండగా. అంతకుముందు చాలా హాస్పిటల్‌కి ఆటిలకి, ఈటిలకి చాలా తిప్పిన తర్వాత ఇక్కడికి తీసుకొస్తే ఇప్పటికి మెడిసిన్ లేదు. ఇక నేను కూడా ఇదే ఉద్దేశంతో ఇక్కడికి జాయిన్ అయ్యాను. నేను వచ్చే రోజు వరకు కూడా నేను మార్నింగ్, ఈవినింగ్ ప్రతిరోజు టాబ్లెట్స్ కంపల్సరీగా 6, 7 టైప్స్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉండేవాడిని. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత డాక్టర్ అరుణ్ సాయి గారు సార్ ఇచ్చిన సలహా ఒకటి బాగా పనిచేసింది. ఇది పెద్ద సమస్య కాదు. కానీ దీన్ని నిదానంగా డోసేజ్ తగ్గించుకుంటూ, మెడిసిన్స్ తగ్గించుకుంటూ చేసుకోవచ్చని నాకు 1 డే బై డే మెడిసిన్స్ తీసుకోమని సలహా ఇచ్చారు. రెండోది రేఖా మేడం గారి మెడిటేషన్ క్లాసెస్ అయితే చాలా వండర్‌ఫుల్ సార్. మేడం గారిచ్చే పాజిటివ్ థింకింగ్ ఒకటి, అరుణ్ సాయి గారు చెప్పిన మెడికల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఈ 2 నన్ను డే బై డే వేసుకోవాల్సిన మెడిసిన్స్ ఈరోజు నేను 3 డేస్‌కి, 4 డేస్‌కి అలా తీసుకుంటున్నాను. నాకైతే ఇప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది. ఆలోచన, ఆహారం ఈ 2 మనిషిని హెల్తీగా ఉంచుతవి. ఆ 2 మనం మంచి ఆలోచనలు చేస్తూ, మంచి ఆహారం తీసుకుంటూ, మంచి లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయొచ్చు. ఎటువంటి ప్రొఫెషన్‌లో ఉన్నా దానికి డబ్బే అవసరం లేదు. మంచి ఆలోచన ఉంటే చాలు అనేది నా గట్టి ఫీలింగ్ సార్. దీనివల్ల బెనిఫిట్స్ శరీరమే మనకి చెప్తది. ఫస్ట్ ఎలా ఉండేవాళ్ళం, కొన్ని రోజులు గడిసే కొద్దిగా మన బాడీలో చేంజెస్ ఎలా ఉన్నాయి అనేది. అదే సార్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవరు చెప్పవసరం లేదు. మనకు మనమే ఫీల్ అవుతాం. ట్రస్ట్ చేయాలి. అపనమ్మకాలతో, అనుమానాలతో మాత్రం పాటిచ్చి అది వర్కౌట్ అవ్వలేదని మాత్రం అనుకోవద్దు. రాజుగారి వీడియోస్ అన్నీ మనం యూట్యూబ్‌లో చూస్తుంటాం. ఇన్ఫర్మేషన్ వస్తుంటది. డైరెక్ట్‌గా ఆయన క్లాస్ అంటేనే ఒక 1 ½ అవర్ ఉంటే 1 అవర్ విపరీతమైన నవ్వుకునేలాగా సారు ఇన్ఫర్మేషను మాట్లాడుతూ ఉంటారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ విధానం ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటం కాదు. ఈ విధానాన్ని మనం కంటిన్యూ చేయటం అనేది మెయిన్ ఈ ఆశ్రమం యొక్క, రాజుగారి యొక్క ముఖ్య ఉద్దేశం. కంటిన్యూషన్ సార్. కన్సిస్టెన్సీ అది ఉండాలి. థాంక్ యూ వెరీ మచ్ సార్.